హల్లెలూయా. ఎంతమంది ఆనందించారండి? ఆరాధన ఎంతమంది ఆనందించారు? ఓకే. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనందరి కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రతిదినం మనం ఎవరి గురించి తెలుసుకోవాలి? యేసుప్రభు గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో ఈ జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. సరే, ప్రతిదానికి సమయం ఉంది కదండి. ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. ప్రతిదానికి దేవుడు సమయాన్ని ఉంచాడు. కాలాలు, సమయాలు ఎవరికి నిర్ణయించబడ్డాయి? ఎవరికి నిర్ణయించబడ్డాయండి? మన కొరకే నిర్ణయించబడ్డాయి. దేవుడు కాలాలు, సమయాల్లో ఉండడు. ఆయన ఎక్కడుంటారు? ఆయన ఎక్కడుంటారండి? ఆకాశంలో ఉంటారా? దేవుడు ఎక్కడ ఉంటారండి? కాలాలు, సమయాలు మనకి, అంటే కాలాలకి, సమయాలకి బయట ఉంటాడు దేవుడు. హల్లెలూయా. మరి కాలాలు, సమయాలు దేవుడు నిర్ణయించినప్పుడు, ఆ కాలాలు, సమయాల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు మనకి నేర్పించే విధానం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రతిదానికి సమయం ఎందుకు ఉందని చెప్పానంటే, ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది. 2025 అయిపోయిన తర్వాత ఏ సంవత్సరం వస్తుందండి? 2026. అంటే సంవత్సరాలు గడుస్తున్నాయి, కాలాలు గడుస్తున్నాయి, సమయం కూడా వెళ్ళిపోతుంది. ఈ సమయాల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి? యేసుప్రభు గురించి తెలుసుకోవాలి. సమయం ఎప్పుడు ఆగదు. సమయము ఎప్పుడు ఆగదు మన కొరకు. ఈరోజు ఉండమంటే ఉండదు, అవునా? ఈ సమయంలో మనం ఉన్నప్పుడు ఈ సమయంలో యేసుప్రభు గురించి తెలుసుకోవాలి. మళ్ళీ రేపటి గురించి ఆలోచించకూడదు. హల్లెలూయా. రేపటి గురించి దేవుడు చింతించొద్దు అన్నాడు. ఈ రోజులో ఉన్నాం కాబట్టి ఈ రోజు గురించే మనం తెలుసుకోవాలి. ఈరోజు యేసుప్రభు గురించి తెలుసుకోవాలి. నేను ఆయన గురించి ఏం తెలుసుకున్నాను అనేది ప్రాముఖ్యం. ప్రతిదానికి ఎందుకు సమయం ఉందని చెప్పానంటే, ఇప్పుడు చూడండి, ఒక మెడిసిన్ వేసుకున్నప్పుడు ఆ మెడిసిన్ ఎంతవరకు సమయం ఉంటుంది? ఎంతవరకు ఉంటుందండి? జీవితకాలం ఇస్తారా మందు? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అవునా? ఆ సమయం వరకే వాడాలి. లేదు, జీవితకాలం నేను వాడతానంటే వాడిని మనిషి ఉండడు, అవునా? సమయాన్ని గ్రహించి వాడతాం. మందులు వాడే విషయంలో మనిషికి తెలుసు ఆ జ్ఞానం, కొంతవరకే వాడాలని. కానీ దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని ప్రేమించాడంటే, ప్రతిదానికి సమయం ఉన్నప్పటికీ, దేవుడు మనకి సమయం నిర్ణయించబడినప్పటికీ దేవుడు అద్భుతమైన కృపను మనకి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, భూమి మీద ఏ మనిషి మరణాన్ని నుంచి తప్పించుకోలేడు. హల్లెలూయా. మరణం నుంచి ఎవరు తప్పించుకుంటారండి? ఇక్కడ ఎవరైనా అంత అధికారం ఉందా? ఎవరికి లేదు, అంత అధికారం లేదు. మరణం నుంచి ఏ మనిషి తప్పించుకోలేడు భూమి మీద. దేని నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ మరణం నుంచి తప్పించుకోలేడు. మరి బైబిల్లో మరణం నుంచి ఎవరైనా తప్పించుకున్నారంటే ఉన్నారు, బైబిల్లో ఉన్నారు. కానీ మరణం మీద అధికారం మనకెవరిచ్చారు? యేసుప్రభు ఇచ్చారు. ఆయన మరణాన్ని జయించి యేసుప్రభుని నమ్ముకున్న అందరికీ ఆయన మరణం మీద అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇదేనో మరణం మీద అధికారం కలిగిన వారం మనం. యేసుప్రభుని బట్టి మనం ఎంతకాలమైనా భూమి మీద బ్రతకవచ్చు. హల్లెలూయా. ముందు బ్రతకలేదంటే చాలామంది బ్రతికారు. మరి ఇప్పుడు మనం కూడా బ్రతకవచ్చు, కానీ అంత సమయం లేదులేండి. ఆయన త్వరగా వస్తున్నారు. హల్లెలూయా. అంత సమయం లేదు. మనం ఇంకా నేను 500 సంవత్సరాలు, 6 ఇంకా 1000 సంవత్సరాలు బతుకుతామంటే అంత సమయం లేదు భూమి మీద. ఆయన త్వరగా వస్తున్నాడు. అందుకు ఈ సమయంలో మనం ఎవరితో నడవాలి? యేసుప్రభుతో నడవాలి. ఎవరిని వెంబడించాలి? యేసుప్రభుని వెంబడించాలి. ఎవరికి సమయం ఇవ్వాలి? యేసుప్రభుకే సమయం ఇవ్వాలి. సరే, చూద్దాం బైబిల్లో. మరి వాక్యంలో మనం చూస్తే ఎవరు దేవుడి గురించి తెలుసుకుంటే ఎలా నడిచారో చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. చూడండి, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు.
హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. ఎవరు లేరండి ఇప్పుడు? ఎవరు తీసుకెళ్ళిపోయారు? హానోకుని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చూడండి. హానోకు మెతుషేలుని కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలు కనెను. హానోకు దినములని 365 ఏండ్లు. ఎన్ని వందలండి? అన్ని సంవత్సరాలు బతికాడు. ఎవరు? హానోకు. ఇప్పుడు 100 సంవత్సరాలు బతకడమే గ్యారంటీ లేదు. 50కే జెండా చూపించేస్తున్నారు. అవునా? అంటే మనిషి ఆలోచనకి గ్యారంటీ లేదు, చెప్పలేకపోతున్నాం. కానీ ఇక్కడ చూస్తే పాత నిబంధనలో 300, 600, 1000 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. మరి ఎక్కడిది ఆ సామర్థ్యం? ఎక్కడిదండి? ఎవరిచ్చారండి ఆ సామర్థ్యం? దేవుని సామర్థ్యంతో వెళ్ళినప్పుడు మనిషి బ్రతుకుతాడు. హల్లెలూయా. మరి ఎందుకు మనిషి చివరిగా 100 సంవత్సరాలు బ్రతకడానికి కూడా ఆలోచిస్తున్నాడు? ఎందుకు అలాగైపోయాడు మనిషి? ఎవరిని బట్టి అలాగైపోయాడండి? ఎవరిని బట్టిండి ఏంటి? ఎప్పుడు మూలాలు మర్చిపోకండి. మొదటి ఆదాం బట్టి మనిషికి ఆ స్థితి వచ్చింది. మరలా మనం ఎక్కువ కాలం బ్రతికి దేవుడితో నడిచి ముందుకెళ్ళే గొప్ప కృపను ఎవరి ద్వారా పొందుకున్నాం? యేసు ప్రభుని బట్టి. ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలైనా బ్రతికే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు మనకి. అది మన ఇష్టానికి ఇచ్చాడు దేవుడు. మనం బ్రతకాలి. యేసు ప్రభుని చూస్తే ఎంతకాలమైనా ఈ భూమి మీద ప్రయాణించవచ్చు. అదే ఆయన సామర్థ్యం. మరణం మీద అధికారం అంటే అదే. మరణం మీద అధికారం కలిగిన వారం మనం యేసు ప్రభుని బట్టే. ఇది మనిషి సామర్థ్యం కాదు, దేవుని సామర్థ్యం. దేవుని సామర్థ్యాన్ని బట్టి ఈ భూమి మీద మనం సులువుగా బ్రతకొచ్చు. అందుకే ప్రతిదినం ఎవరి కోసం తెలుసుకోవాలి? యేసు ప్రభు గురించి తెలుసుకుంటే చాలు. సమయాన్ని ఆయనకే ఇవ్వాలి. ఇవ్వడం అంటే సమయాన్ని ఎలాగివ్వాలి కూడా ఆయనే చెప్తాడు. మరి ఉద్యోగాలు చేసుకుంటాం, సమయం అంతా ఆయనకి ఇస్తే మరి భోజనం ఎవరు పెడతారంటారా? మరి కరెంటు బిల్ ఎవరు కడతారు? ఇంటి రెంటు? ప్రతిరోజు 1 గంట సమయం ఇస్తే చాలండి, జీవితాలు మారిపోతాయి. మన జీవితాలే కాదు, అనేక మంది జీవితాలు ఆయన మారుస్తాడు. ప్రతి జీవితాన్ని ఆయన కడతాడు. ఇక్కడ చూడండి 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని అతడు లేకపోయాను. ఎవరిని తీసుకెళ్ళిపోయారు? హానోకుని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అంటే మరణాన్ని చూడలేదు. మరి మరణించినని ఉంటుంది, కానీ మరణాన్ని చూడలేదు హానోకు. దేవుడితో కొనిపోబడ్డాడు అనమాట. ఈ హానోకు జీవితం చూస్తే సంఘానికి సాదృశ్యంగా ఉంటాడు. ఒక దినం సంఘం కూడా ఏమవుతుంది? దేవునితో కొనిపోబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ హానోకు దేవుడితో నడిచినని ఉంది. ఎవరితో నడిచాడండి? ఏ మనిషితో నడవలేదండి, దేవుడితో నడిచాడు. మనుషులతో నడిస్తే మనుషులతో ఎక్కువ నడకండి, యేసు ప్రభుతో నడండి. మనుషులతో నడవచ్చులేండి, ఎవరితో నడాలప్పుడు? ఈ భూమి మీద ఎవరితో నడాలండి? మనుషులతో నడాలి, సహవాసంలో ఉండాలి. కానీ ఎవరి గురించి ఉండాలి? యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి ఫెలోషిప్ చేయాలి. సహవాసం ఎందుకు? వివాహం ఎవరి కోసం? వివాహం అంటే సహవాసం అండి, పిల్లల కండం కాదు. పిల్లలు యెహోవా ఇచ్చి బహుమానం. పిల్లలు ఎవరిస్తారు? పెళ్ళిళ్ళు, ఉద్యోగాలన్నీ యేసుప్రభు కోసమే. యేసుప్రభు గురించే మనం అడుగు వేయాలి. ఏది చేసినా యేసుప్రభు గురించి అడుగు వేసుకుంటే జీవితం అర్థమవుతుంది. వివాహం ఎందుకు చేసుకున్నామో అర్థమవుతుంది. మొక్కుబడిగా చేసుకుంటే ఎందుకు చేసుకున్నామో అర్థమవుతుంది. చాలా సమస్యలు ఎదురవుతాయి. హల్లెలూయా. ఇక్కడ హానోకు ఎవరితో నడిచిననుంది? దేవుడితో నడిచాడండి. దేవుడితో నడిస్తే ఎలా ఉంటుందో జీవితం చూద్దాం. చూడండి, అబ్రహాము జీవితం చూద్దాం. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడుగలవాడు. అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారి అయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిర్రి. ఈ సందర్భంలో చూడండి, అబ్రహాము ఎవరితో నడిచాడు? ఎవరి మాట విని బయలుదేరాడు? ఎవరి మాట అండి? దేవుడు మొట్టమొదటిగా కృపా సువార్తను ప్రకటించింది పాత నిబంధనలో అబ్రహాంకే.
దేవుడు సువార్తను ప్రకటించాడు. ఏమని? నీ సంతానాన్ని ఇస్కరేణు వలె చేస్తానని, నీ సంతానాన్ని నక్షత్రముల వలె చేస్తానని. నీవు బయలుదేరి నీవు ఉన్న ఊరిని విడిచి నేను చెప్పు దేశానికి ప్రయాణమమంటాడు దేవుడు. అందరిని విడిచిపెట్టమంటాడు. ఎవరిని వదిలిమన్నాడు? అందరిని విడిచిపెట్టి నీ భార్యని తీసుకొని బయలుదేరమంటాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అబ్రహాంకి. అబ్రహాంకి దేవుడు ముందు ప్రయాణం అవ్వమంటాడు. ముందు వచ్చి సమాధానం ఏంటి? దేవుడు ప్రయాణం అవ్వమంటాడు ఇల్లు వదిలేసి. దేవుడు చెప్పినప్పుడు ముందు ఇల్లు కదలాలండి. ఏం కదలాలి? ఇల్లు కదలాలి. ఇల్లు కదలపోతే ఏం దొరకదు. దేవుడు పెళ్ళైన తర్వాత ఎవరిని విడిచిపెట్టాలి? తల్లిదండ్రులని విడిచిపెట్టాలి. ఎవరిని హత్తుకోవాలి? భార్యని హత్తుకోవాలి. లేదు నేను అందరినీ హత్తుకుంటానంటే వాళ్ళు వదలరు. దేవుడు చెప్పాడంటే విడిచిపెట్టాలి. దేవుడి మాట వినాలి. భార్యని హత్తుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అబ్రహాము జీవితాన్ని గమనించండి. అబ్రహాము బయలుదేరే ముందు నిజమే దేవుడి మాట కొన్నిసార్లు అబ్రహాము మాట వినలేదు. కొన్ని సందర్భాల్లో, అన్ని వేళలా కాదు, కొన్ని సందర్భాల్లో వినలేదు. కానీ ఇక్కడ ప్రయాణమైనప్పుడు అబ్రహాంతో ఎవరెవరు బయలుదేరో చూడండి. 5వ వచనం. అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరిని, కుమారుడైన లోతును, హారాన్లో తానును, వారిని ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని. ఎవరిని సంపాదించాడండి? సమస్తమైన వారిని సంపాదించాడు. ఎవరు? అబ్రహాము. దేవుడితో నడిస్తే అనేక మందిని సంపాదిస్తామండి. హల్లెలూయా. దేవుడితో నడిస్తే అనేక మంది మనుషుల్ని సంపాదిస్తాం. అది దేవుని సామర్థ్యం. ఒంటరిగా భూమి మీద తిరగమండి. అనేక మందిని సంపాదిస్తాం. ఆయనతో నడిచినప్పుడు అనేక మంది వస్తారు మనతో పాటు. అది గొప్ప లాభం. చూపిస్తానులేండి ఎంత ఆశీర్వాదం అంటే అది. అనేక మంది మనల్ని బట్టి యేసుప్రభుని తెలుసుకుంటారు. హల్లెలూయా. మనల్ని బట్టి యేసుప్రభుని తెలుసుకుంటారు. అదే ఆశీర్వాదం. లేదు నేను ఒక్కరినే తిరుగుతాను, నాకెవరు అవసరం లేదు అనుకుంటే సువార్త తెల్లదండి. ఎందుకంటే ఈ భారతదేశంలో అనేక మంది అన్యులు ఉన్నారు. అవునా? దేవుని ఎరుగని ప్రజలు ఉన్నారు. మరి వారికి సువార్త ఎలాగెళ్తుంది? నేను వారి దగ్గరికి వెళ్ళను, వారి ఇంటికి వెళ్ళను, వారితో మాట్లాడాలండి. ఒక సమయంలో మాట్లాడాలి, జ్ఞానం వాడాలి అక్కడ. లేదు నేను కలమన్నారు పాస్టర్ గారని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉండిపోమని కాదు. అక్కడ కూడా ఎలా నడవాలనేది దేవుడి జ్ఞానంతోనే నడవాలి. మనకు హృదయంలో ఉండాలి. వారికి యేసుప్రభుని గురించిన సువార్త వారికి వినిపించబడాలని హృదయంలో ఉన్నప్పుడు, దేవుడి జ్ఞానం అడిగినప్పుడు వారు కూడా యేసుప్రభు వైపు తిరుగుతారని. ఎవరిని తిప్పుతారు? వాళ్ళని యేసుప్రభు తిప్పుతారండి. మనం తిప్పలేము. మనం తిప్పడానికి ప్రయత్నించకూడదు. దేవుడు మనకిచ్చిన ప్రేమను వారికి చూపించడమే. హల్లెలూయా. ఇంత గొప్ప ప్రేమను అబ్రహాము అనుభవించాడు, తన జీవితంలో అనుభవించాడు. కాబట్టి అనేక మందిని సంపాదించాడు యేసుప్రభు కొరకు. హల్లెలూయా. తను ప్రయాణమైనప్పుడు అనేక మంది వెనకాతలు వచ్చారు. దేవుడు వెళ్ళమంది ఎవరిని? అబ్రహాము భార్యని. లోతు ప్రయాణం అయిపోయాడు. అనేక మంది మనుషులు అబ్రహాముని వెంబడించారు. అక్కడ మంచి విషయం ఏంటంటే దేవుడి గురించి తెలుసుకున్నాడు, అనేక మందికి చెప్పాడు. ఒక బోధకుడు అబ్రహాం బోధించేవాడు యేసుప్రభు గురించి, దేవుడి గురించి బోధించాడు. అనేక మంది దేవుని వైపు తిరిగారు. అందుకే ప్రయాణమైనప్పుడు ఎంతమంది సంపాదించాడు చూడండి. అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానును, వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. కనాను దేశం దేవుడు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. బయలుదేరి వచ్చినప్పుడు అనేక మంది వచ్చాడు అబ్రహాంతో. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడు ఒంటరిగానే రామండి. దేవుడు మన హృదయంలో కుమ్మరించిన ప్రేమను ఇతరులకు చూపించినప్పుడు అనేక మంది సంఘానికి మనం వచ్చినప్పుడు మనం ఒంటరిగా రాము, కుటుంబంగా వస్తాం, బంధువులతో వస్తాం, వీధి పొరుగువారితో వస్తాం. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప సామర్థ్యాన్ని ఇక్కడ ఉన్న అందరికీ ఇచ్చాడు. ఆయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి. అబ్రహాము జీవితం ద్వారా పిల్లల జీవితం ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ఎవరి జీవితం ఆశీర్వదించబడిందండి? పిల్లల జీవితం అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే అబ్రహాము జీవితం ఎలా మొదలైందో ఇస్సాకు జీవితం కూడా మొదలైంది. అబ్రహాముకి ఒక సమయంలో పిల్లలు లేరు. అబ్రహాముకి 75 ఏండ్లు, కానీ పిల్లలు లేరు. మధ్యలో కొన్ని పొరపాట్లు జరిగాయి. ఆయన ఎవరికి సమయం ఇచ్చాడు? అబ్రహాం దేవుడికి సమయం ఇచ్చాడు. దేవుడిని వెంబడించాడు. ఎప్పుడైతే వెంబడించాడో
దేవుడిచ్చిన సమయానికి దేవుడి కుమారుని ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఇస్సాకు నీకు ఇస్తానని, ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. 99 సంవత్సరాల వరకు అబ్రహాము కొన్ని సందర్భాలు నమ్మలేపాడు. మనిషి కదండి, అబ్రహాం ఒక మానవుడు. 99 సంవత్సరాల వరకు అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని కొన్ని సందర్భాల్లో భారీ మాట విని తప్పు త్రోవలకు వెళ్ళినప్పటికీ దేవుడు కృప చూపాడు. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారం సారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి తన ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు తనకు సారా కనినవాడినైన తన కుమారునికి ఇస్సాకను పేరు పెట్టెను. ఏ సమయంలో కుమారుని కన్నదండి సారా? ముసలితనమందు ఏ స్త్రీ గర్భం దాల్చలేదు, అవునా? మరి ఈ ముసలితనమందు ఆమె ఎలా కన్నది? దేవుని సామర్థ్యం. అబ్రహాము దేవుడితో సమయం గడిపినప్పుడు దేవుని సామర్థ్యం తన ద్వారా తన కుటుంబంలోకి ప్రయాణించి ఇస్సాకు ద్వారా అనేక మంది సంతానానికి వృద్ధి చెందింది. హల్లెలూయా. ఇంత గొప్ప జ్ఞానాన్ని పొందుకున్న అబ్రహాము తన కుటుంబంలో తన పిల్లలకు కూడా ఇచ్చాడు. చూపిస్తాను చూడండి, ఇస్సాకు జీవితం చూద్దాం ఒకసారి. క్షమించండి, ఆదికాండం 26వ అధ్యాయం తీయండి. 26వ అధ్యాయం చూడండి మొదటి నుంచి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరానులో ఉన్న ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసిన యుండుము, నేను నీకు తోడయిండు నిన్ను ఆశీర్వదించెదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశముల నీవు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూములలోని సమస్త జనులు ఆశీర్వదించబడదురు. హల్లెలూయా. ఎవరు ఆశీర్వదించబడతారండి? సమస్త జనులు ఆశీర్వదించబడతారంట. అబ్రహాము దేవుని గురించి ప్రకటించినప్పుడు అనేక మంది వెంబడించారు, అనేక మంది ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు అదే ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? ఇస్సాకుకు వచ్చింది. ఇస్సాకును బట్టి దేవుడు అనేక మందిని ఆశీర్వదించాడు. దేవుడితో సమయం గడిపినప్పుడు అనేక మంది మన ద్వారా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మన ఒక్కరికే కాదండి, అనేక మంది ఆశీర్వదించబడతారు. మరి ఈ కరువు దినాల్లో ఇస్సాకు ఏం చేశాడు అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు చూడండి, దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు, కాలాలు ఇచ్చాడు, ప్రయాణిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో కుటుంబ పరిస్థితులు బాగోవు, అవునా? కరువు మనల్ని వెంబడిస్తుంది. ఇంట్లో కొన్నిసార్లు తినడానికి తిండి కూడా ఉండదు. తినడానికి మనకే తిండి లేనప్పుడు ఇంకొకరికి ఎలా పెట్టలేం. కానీ ఇలాంటి కరువు సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? ఇస్సాకు ప్రత్యక్షమయ్యి దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటని పలుకుతున్నాడు. దేవుడు నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని. మరి కరువులో ఎలా జరుగుతుంది? అది కరువులో ఎలా జరుగుతుంది? అతి భయంకరమైన కరువు అండి. ఏ కరువు ఇది? ఆల్రెడీ మొదటి కరువు వచ్చింది అబ్రహాం దినాల్లో. ఇప్పుడు ఎవరి జీవితంలో కరువు వచ్చింది? ఇస్సాకు ప్రయాణిస్తున్న జీవితంలో ఒక కరువుని చూశాడు. ఆ కరువు చూసినప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు ప్రత్యక్షమే మాట్లాడాడు. నీ సంతానాన్ని ఇస్కరేణు వలె చేస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని. మరి ఆ మాట నమ్మాడా? ఇస్సాకు నమ్మాడే లేదండి. నమ్మాడని చూడండి ఎలా కనబడుతుంది ఇక్కడ వాక్యంలో. 11వ వచనం. అబీమెలెకు ఈ మనుషుని జోలికైనని తన భార్య జోలికైనా వెళ్ళివాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? చూడండి 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చూసారా? కరువులో గొప్పవాడయ్యాడు. ఎవరు? ఇస్సాకు. ఏం చేశాడు? విత్తనం వేశాడండి. చూసారా? దేవుని చేత నిర్ణయించబడిన వ్యక్తి కరువు సమయాల్లో విత్తనం వేస్తే చాలా గొప్పవాడు అవుతాడు.
అక్కడ రాజు కూడా, అబీమెలెకు రాజు ఏమంటున్నాడు? ఇస్సాకు జోలికి కానీ ఎవరి జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు? భార్య జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎందుకు? వాళ్ళ జోలికి వెళ్తే ఏమవుతుంది? మరణశిక్ష వస్తుంది వాళ్ళకి. సరే, దేవుని యొక్క కాపుదల ఎలా ఉందో ఇస్సాక్కి, అతని భార్యకి, కుటుంబానికి, ఈరోజు దేవుణ్ణి అంగీకరించిన మనకి దేవుని కాపుదల అత్యధికముగా ఉంది. యేసుప్రభుని బట్టి మన జోలికి ఈ భూమి మీద ఎవరు రాలేరు. రావాలంటే యేసుప్రభుని దాటి రావాలి. హల్లెలూయా. యేసుప్రభుని ఎవరైనా దాటగలరా? ఎవరు దాటలేరు. ఏ అపవాది దాటలేడు. ఇక్కడ చూడండి, ఈ కరువులో ఎవరు ఆశీర్వదించబడ్డారు? ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి. ఏ దేశంలో ఉన్నాడు ఇస్సాకు? ఏ దేశం అండి? చూడండి, మొదటి వచనం, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. గెరారులో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వచ్చాను. వచ్చినప్పుడు దేవుడు దర్శించాడు. అదే సమయంలో కరువు ఉంది అక్కడ. ఆ కరువు దినాల్లో దేవుడు ఎవరిని వాడాడు? ఇస్సాకును వాడి ఒక విత్తనం వేయగా పంట ఇచ్చింది. ఆ పంట వల్ల అనేక మంది ఆశీర్వదించబడ్డారు. దేవుడు వాగ్దానం చేసింది నెరవేరిందా లేదండి? కరువు సమయంలో ఎలా ఉంటుంది? కరువు ఉంటే ఎలా ఉంటుందండి? ఇంట్లో డబ్బులు లేనప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? రెంట్ కట్టడానికి డబ్బులు లేనప్పుడు ఎలా ఉంటుంది? ఇంటి ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడండి. లేదు, ఉండండి, మీరు పర్వాలేదు, డబ్బులు కట్టకపోయినా పర్లేదు, నెక్స్ట్ ఇయర్ ఇవ్వండి అంటాడా? అవ్వదు కదా. టైంకి ఇచ్చేయాలి. టైంకి ఇవ్వకపోతే మర్యాదగా ఓనర్ వచ్చి సామాన్లన్నీ బయట పెట్టేస్తారు. అవునా? అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు కూడా మనం దేవుడు ఎంత మంచివాడో, మనల్ని ఎంత ప్రేమిస్తాడో నమ్మగలిగామా గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తాం. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలోని, ఎటువంటి పరిస్థితుల్లోనే దేవుడు మంచివాడు, మన జీవితాన్ని కడతాడు, నన్ను ఆశీర్వదించాడు, యేసు ప్రభువుని బట్టి నేను ఆశీర్వదించబడ్డానని మనం నమ్మితే గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. ఈ కరువులో ఎవరు నమ్మారు దేవుడి మాట? ఇస్సాకు నమ్మాడు. నమ్మి ఏం చేశాడు? ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరంలో 100 అంతలు ఫలము పొందెను. ఎన్ని అంతలండి? 100 అంతలు ఫలం వచ్చింది. మనం యేసు ప్రభువుతో సమయం గడుపుతున్నప్పుడు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలిస్తాం. సమయం, ప్రతిదానికి సమయం ఇవ్వాలండి. ఇప్పుడు సమయం ఇవ్వకుండా నేను ఇంజనీర్ని, డాక్టర్ని అవుతానంటే అవుతుందా? ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? రోజు ఎన్ని గంటలు చదవాలండి? 16 గంటలు చదవాలా? 16 నిమిషాలు చదివితే అయిపోద్దా? 16 గంటలు చదవాలి. 16 నిమిషాలు చదివి నేను ఎగ్జామ్ రాస్తానంటే అవ్వదు. అక్కడికి వెళ్ళి అందరి మోకాలు చూడాలి. డాక్టర్ కాదు కదా, నర్స్ కూడా అవ్వలేడు. హల్లెలూయా. అవునా? సమయం ఇవ్వాలి. డాక్టర్ అవ్వడానికి సమయం ఇవ్వాలి, ఇంజనీర్ అవ్వడానికి సమయం ఇవ్వాలి. ఎప్పుడైతే సమయం ఇచ్చామో మనిషి ఏదైతే అనుకున్నాడో ఆ రీతిలో మారతాడు. హానోకు ఎవరికి సమయం ఇచ్చాడు? దేవునికి సమయం ఇస్తే ఏమైందో తెలుసా? లోకం యొక్క స్వభావాన్ని అధిగమించాడు. లోకంలో ఏ స్వభావం ఉంది? ఒక స్వభావం అన్నాను, దేవుడిచ్చాడు ఆ మాట. ఏ స్వభావం ఉంది భూమి మీద? భూమి మీద ఉన్న పుట్టిన ప్రతి మనిషి మరణాన్ని చూస్తాడు. అవునా? మరి ఎవరు చూడలేదు మరణాన్ని? హానోకు చూడలేదు. చూసారా? దేవుని సామర్థ్యం మనలో ప్రవహించినప్పుడు ఈ భూమి మీద ఉన్న ఏ మరణం అయితే భయపెడుతుందో ఆ మరణాన్ని అధిగమిస్తాం మనం. పాత నిబంధనలో ఉన్న హానోకే యేసుప్రభు లేరు అప్పటికి. మరి ఎందుకు అంత గొప్ప ఆధిక్యతను హానోకు ఎలా పొందుకున్నాడు? ఎలా పొందుకున్నాడండి? తండ్రి అయిన దేవుడు హానోకి బోధించాడు. ఏం బోధించాడో తెలుసా? యేసుప్రభుని గురించిన గొప్ప కృపను బోధించాడు. పునరుద్ధాన శక్తిని గురించి బోధించినప్పుడు హానోకు విన్నాడు. హల్లెలూయా. ఇంకా వినగా దేవా, ఇంత పునరుద్ధాన శక్తిని మాకు మరి మీరు చూపించారు కదా యేసుప్రభుని గురించి, మరలా ఆయన వస్తున్నాడు కదా అన్నీ విన్నప్పుడు మరి ఇంకెందుకు నన్ను తీసుకెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. ఆశపడ్డాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హానోకు ఎప్పుడైతే ఆశపడ్డాడో దేవునితో కొనిపోబడ్డాడు. హల్లెలూయా. పునరుద్ధాన శక్తి అంత బలమైనదండి. ఎందుకు చెప్పానంటే ఈ మాట, లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు పలుకుతారు ఆ మాట. ఎవరితో? మార్తాతో. మార్తా పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానము జీవము ఎవరండి? యేసుప్రభే. మరణించినను తిరిగి లేచును అని పలుకుతారు మాట. పునరుద్ధాన శక్తి ఇప్పుడు మనలో ఉంది. మనలో ఉన్నప్పుడు మరణం మనలో ఏలుబడి చేస్తుందా? చేయదు. మరణం మీద మనం ఏలుబడి చేస్తాం. హల్లెలూయా. ఎవరి మీద ఏలుబడి చేస్తామండి? మరణం మీద ఏలుబడి. అంత అధికారాన్ని ఎవరిచ్చారు? యేసుప్రభు ద్వారా మనం పొందుకున్నాం. ఇప్పుడు హానోకు దేవునితో కొనిపోబడ్డాడు.
అబ్రహాము అనేక మందిని దేవుడితో సమయం గడిపి దేవుని కొరకు సంపాదించాడు. ఇస్సాకు కరువులో విత్తనం వేసి అనేక మందికి ఆశీర్వాదంగా మారాడు. హల్లెలూయా. అనేక మందికి ఆశీర్వాదంగా మారినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఎవరికి మహిమ వస్తుంది? ఫైనల్గా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. మన జీవితం ఎవరి కొరకు ఉంది? ఎవరి కొరకండి? కొంతమంది చెప్తున్నారండి, సంఘం అంతా పలకాలి ఆ మాట. మన జీవితం, దేవుడిచ్చిన ఈ గొప్ప జీవితం యేసుప్రభు కొరకు ఉందండి. మనం యేసుప్రభు కొరకు నిర్ణయించబడ్డాం ఈ భూమి మీద. ఇది ఎవరైతే ప్రతిదినము ఆ మాటను బట్టి ఆనందిస్తారో వారి జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారి జీవితంలో ప్రతి మేలు జరుగుతూనే ఉంటుంది, ఫలిస్తారు. యేసుప్రభు ఒక మాట చెప్పారు చూడండి. యోహాను సువార్త అండి, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవల్ని, దానిలోని పనికిరాని తీగలు తీసివేయను. ఈ వచనంలో చూడండి, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? 2వ వచనంలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని ఏం చేయాలండి? ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని ఎవరు ఆశపడుతున్నారు? దేవుడు ఆశపడుతున్నాడండి. అది మరలా ఇదే అధ్యాయంలో ఇంకో వచనం ఉంటుంది చూడండి, 4వ వచనం. నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. ఫలించాలంటే ఎవరి యందు నిలిచి ఉండాలి? యేసు ప్రభునందు నిలిచి, యేసు ప్రభుతో మనం సమయం గడపాలండి. ఆయనతో సమయం గడిపితే మనం ఫలిస్తాం. 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచి ఉండిన వాడు బహుగా ఫలించి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇప్పుడు బహుగా ఫలించాలంటే ఎవరి గురించి తెలుసుకోవాలి? ఎవరితో నడవాలి? ఎవరిని వెంబడించాలి? అంతేనండి, బహుగా ఫలించాలి. దేవుడు ఆశపడుతున్నాడు మనం బహుగా ఫలించాలని. ఫలించి ఉండిపోవడం కాదు, బహుగా ఫలించాలి. ఎంతమంది బహుగా ఫలించాలనుకుంటున్నారు? యేసు ప్రభు గురించి తెలుసుకుంటే చాలండి, ఆయన్ని వెంబడిస్తే చాలు. ఇది నా మాటలోనే కాదు, మీకు వాక్యంలో చూపిస్తాను ఎంత ప్రాముఖ్యమో. భూమి మీద అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభుని వెంబడించడమే. మరి చూడండి, ఇప్పుడు మనం దేవుడితో సమయం గడపలేనప్పుడు మానవుల్లోకి ఏమొస్తుందంటే, యేసుప్రభుతో మనం సమయం గడకపోయినా, యేసుప్రభు గురించి తెలుసుకోపోయినా ఏం జరుగుతుందంటే మనిషి హృదయంలో చింత మొదలవుతుంది. చింత మొదలవడం అంటే యేసుప్రభుని తెలుసుకోపోతే కాదు, మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇది జరగలేదు, ఇప్పుడు కరువు వచ్చింది, ఏం చేయాలి? ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి గురించి తెలుసుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. మరి ఆ కరువులో ఉండిపోయామనుకోండి, చింత ఎక్కువైపోద్ది. చింత ఏమవుతుందండి? ఎక్కువైపోద్ది. లేదండి నాకు ఏ చింత లేదు, నాకు చాలా బాగుంది జీవితం, అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, కుటుంబం ఉంది, ఆశీర్వాదం ఉంది, అన్నీ ఉన్నాయి, మరి నేను ఎందుకు యేసుప్రభుని గురించి తెలుసుకోవాలి అన్నాడంటే అదే మాట, అది గర్వం. చూసారా, ఎటు వెళ్ళినా మనిషి చిక్కుబడిపోతున్నాడు, అంటే చిక్కులోకి వెళ్ళిపోతున్నాడు మనిషి. అటు యేసుప్రభు గురించి తెలుసుకోకపోతే మనిషి ఏం చేస్తాడు? చింతను అనుభవిస్తాడు యేసుప్రభు గురించి తెలుసుకోకపోతే. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి బ్రతకాలంటే మనిషి సామర్థ్యాన్ని బట్టి మనిషి ముందుకు వెళ్ళలేడు. నాకు అన్నీ ఉన్నాయి అనుకోవడం గర్వం. అది ఏముందండి? గర్వం. యేసు ప్రభువుని బట్టే మనిషి సమాధానాన్ని అనుభవించగలడు జీవితంలో. యేసు ప్రభువుని బట్టే మనిషి బహుగా ఫలించగలడు. అయినా కృపిస్తాడులేండి దేవుడు. మనిషి దేవుడి ఎదుట ఎంత అనాలోచనగా నడిచినా, ఎంత గర్వించినా దేవుడు కృప చూపుతూనే ఉన్నాడు. హల్లెలూయా. మనిషి భూమి మీద బ్రతకాలంటే మనిషి సామర్థ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళలేడు. దేవునితో మనం సామర్థ్యాన్ని గడిపినప్పుడు మన జీవితం కట్టబడి అనేక మంది జీవితాలు కట్టబడతాయి. హల్లెలూయా. ఎంతమంది హానోకులాగా దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాలనుకుంటున్నారు? పునరుద్ధాన శక్తి ఉందండి భూమి మీద. ఏ శక్తి ఉంది? పునరుద్ధాన. హానోకు యేసుప్రభు గురించి వినే దేవుడితో కొనుకోబడ్డాడు. యేసుప్రభు ఏమన్నారు? పునరుద్ధానమును జీవమును నేనే, మరణించినను తిరిగి లేచినని పలికారు ఆయన. ఈ దినం అనారోగ్య స్థితిలో కానీ ఇబ్బంది పెడుతుందా? యేసుప్రభు గురించి తెలుసుకున్నప్పుడు అనారోగ్యం విడిచి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఏం వెళ్ళిపోద్దండి? అనారోగ్యం విడిచి వెళ్ళిపోద్ది, చింత వెళ్ళిపోద్ది. యేసుప్రభు గురించి తెలుసుకున్నప్పుడు, మనం ఆయనకి సమయం ఇచ్చినప్పుడు చింత విడిచిపోద్ది, అనారోగ్యం కూడా విడిచిపోద్ది. దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడండి. రక్షణ ఆరంభం అంతే. రక్షణ ఆయన శిలువ కార్యం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే రక్షించబడ్డాం. రక్షణ ఆరంభం,
అద్భుతాలు ఆరంభం అంతే. లేదు నేను రక్షించబడ్డాను అంతే నాకు చాలు అనుకుని ఉండిపోతారు భూమి మీద. నేను యేసుప్రభు గురించి లేదు, నేను యేసుప్రభు గురించి బాగా తెలిసిండి, నేను రక్షించబడ్డాను అందుతోనే అయిపోతారా? ఇంకేం తెలుసుకోరా యేసుప్రభు కోసం? మనం అందరం సిలువ మీద వేయబడి దొంగలో లేం కదండి. మనకేం మేకులు కొట్టారా? యేసుప్రభు పక్కన ఎంతమంది ఇద్దరు దొంగలు సిలువేశారు కదా, అవునా? ఎంతమందిని వేశారండి? ఇద్దరు. కుడి పక్క ఎడం పక్క మనకు తెలుసు. మనం ఆ స్థితిలో లేం కదా. నాకు మేకులు వేస్తారండి, నేను రక్షించబడ్డాను చాలు అనుకోవడానికి అలాగే ఉంటారా? మనది ఆ పరిస్థితి కాదు. కుడిపక్క దొంగ అంటే మేకులు వేస్తారు, ఇంకా కిందకి రాలేడు. దేవుడు గొప్ప కృప వచ్చింది అతనికి, యేసయ్య మాట విన్నాడు, రక్షించబడ్డాడు. అవునా? మనం ఆ స్థితిలో లేం కదా, కదలలేని స్థితిలో, మేకులు కొట్టలేదు కదా మనకి. మనం ఫ్రీగా ఉన్నాం, చక్కగా భారతదేశంలో తిరుగుతున్నాం. వేరే కంట్రీ వెళ్ళడానికి కూడా పాస్పోర్ట్ ఉంది, కావాలంటే వీసా కూడా తెప్పించుకోవచ్చు, అన్ని దేశాలు తిరగవచ్చు. మనం అంత స్వాతంత్రంలో ఉన్నాం. హల్లెలూయా, యేసు ప్రభుని బట్టి. మరి ఇంత స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకోవాలి? అంతేనండి. ఇంక ఈ భూమి మీద ఏ మనిషి కోసం తెలుసుకోకండి, వెతక్కండి. సమయం ఆయనకి ఇవ్వండి. సమయము ఇంగ్లీష్లో మాట టైమ్ ఈజ్ మనీ అంట. టైం ఏంటండి? మనీ. సమయం అంట డబ్బు అంట. మరి అంత సమయమే డబ్బు అయినప్పుడు ఎవరి గురించి తెలుసుకుంటే ఆశీర్వదించబడతాం? యేసుప్రభు గురించి ప్రతిదినము గంట తెలుసుకున్నప్పుడు, ఒక గంట సమయం ఇచ్చినప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 116వ అధ్యాయం తీయండి. తొమ్మిదో వచనం చూడండి. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుతును. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుదును అంటే అర్థం ఏంటంటే, ఈ భూమి మీద సజీవులున్న దేశం అంటే ఏంటి? యేసు ప్రభుని తెలుసుకున్నవారండి, వాళ్ళే సజీవులు. ఆయన జీవం ప్రవహిస్తుంటుంది. హల్లెలూయా. సజీవులున్న దేశం అంటే యేసు ప్రభుని తెలుసుకున్న ప్రతి ఒక్క జీవితం జీవంతో నింపబడి ఉంటుంది. జీవులుగా ఆయన చేశాడు మనల్ని. ఆ దేశంలో ఎలా బ్రతుకుతాం? యెహోవా సన్నిధి నేను కాలము గడుపుదును. ఆయన సన్నిధిలో ఉంటాం. ఆయన సన్నిధిలో ఉండి కాలాన్ని మనం గడుపుతాం. అంతేగాని నాకేం లేదు, నాకు జీవమే లేదు అనుకోవడానికి లేదు. యేసు ప్రభుని బట్టి మనం జీవం పొందుకున్నాం. అందుకే సజీవులు ఉన్న దేశములలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుదును. మీకా 6వ అధ్యాయం తీయండి. ఓకే, క్షమించండి. మలాకి తీయండి. మలాకి 2వ అధ్యాయం. మలాకి 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మలాకి 2వ అధ్యాయం 5వ వచనం. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకు కారణమైన భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయములలో భయం గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన నేమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఏం చేశారండి? దోషమును బట్టి అనేకులని త్రిప్పారంట. ఎవరు వాళ్ళు? యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళండి. ఈ భూమి మీద అనేక మంది యేసు ప్రభువుని తెలియక నశించిపోతున్న ప్రజల కొరకు దేవుడు మనిషి హృదయంలో ఒక ఆశను పుట్టిస్తాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న హృదయంలో ఏమనుంది చూడండి.
నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమైన భయభక్తులు పుట్టించుటకే నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఏం చేశారండి? యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాం. అనేక మందిని యేసు ప్రభు వైపు తిప్పుతాం. ఎవరి సమాధానాన్ని బట్టి? దేవుని సమాధానం మన హృదయంలో కుమ్మరించబడిన తర్వాత ఇప్పుడు మనం అందరం ఎవరండి? నీతిమంతులు. ఒకప్పుడు దేవునితో సమాధానం లేదు. యేసు ప్రభుని బట్టి మనకు సమాధానం వచ్చింది. మన హృదయంలో ఆయన జీవం ఉంది. ఇప్పుడు మనం యేసు ప్రభు గురించి మనం ఎప్పుడైతే చెప్తామో, సమయం దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వారు యేసు ప్రభు వైపు తిరుగుతారు. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? దోషము నుండి అనేకులను త్రిప్పుతారు. ఇప్పుడు మనం దేవుడితో సమయం గడిపినప్పుడు మన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిందంటే ఇదే అర్థమండి. అక్కడ అబ్రహాము దేవుడి మాట విని ఏం చేశాడు? ఆయన కృపను గురించి బోధించి అనేక మందిని సంపాదించుకున్నాడు. అవునా? ఇస్సాకు ఏం జరిగింది? ఇస్సాకు జీవితాన్ని బట్టి కరువు సమయంలో ఏం జరిగింది? అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. కరువు సమయంలో విత్తాడండి. కరువు సమయంలో ఏం చేయాడు? విత్తాడు. ఇప్పుడు మనకేమీ లేదా? దేవుని సన్నిధిలో మనం విత్తుతున్నామా? మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతాం. ఇక్కడ దేవుడు కూడా అదే మాట్లాడుతాడు ఈ మలాకి గ్రంథంలో. మనలో ఎవరి జీవం ఉంది? ఆయన జీవం ఉంది. ఎవరి సమాధానం ఉంది? ఆయన సమాధానం ఉంది. ఇక్కడ కూడా మనం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతామండి. మనుషులు నశించిపోరు. ఇదే లాభం అండి. ఇదేంటి లాభం? ఇది దేవుడితో సమయం గడిపినప్పుడు మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతాం. అందుకే యేసుప్రభు పరిచర్యలో ఆయన ఎప్పుడు పరిచర్య మొదలు పెట్టముందు ఒక మాట పలికారు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలారులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి వెంబడించిరి. చూసారు ఇక్కడ యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు? నన్ను వెంబడించండి అని. నాతో సమయం గడపండి, నన్ను వెంబడించండి, నాతో నడవండి. ఏం చేస్తారంటే యేసుప్రభు ఏం చేస్తారండి? మాట్లాడండి. మనుషుల పట్టు జాలాలుగా ఆయన చేస్తాడు. మనం అయిపోమండి. లేదు నేను వల బాగా వేయగలనంటే వల ఇటు వెళ్ళిపోతాం. ఈ భూమి మీద మనుషులు వల వేస్తారండి. జ్ఞానం లేనప్పుడు అందులో పడిపోతాం. అవునా? ఇప్పుడు వల వేయడం ఎవరు నేర్పిస్తారు? యేసుప్రభుని వెంబడిస్తే మనుషుల్ని ఎలా పట్టాలో తెలుస్తుంది. హల్లెలూయా. కష్టపడకండి, సమయం గడపండి ఆయనతోని. వల ఎలా గీయాలో తెలుస్తుంది. భూమి మీద వలలు ఉన్నాయి కదండి, చాలా వలలు ఉన్నాయి. కానీ యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన వెంబడించినప్పుడు, ఆయనకి సమయం ఇచ్చినప్పుడు ఏ మనిషిని ఎలా పట్టాలో ఆయన చెప్తాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి వలలు వదిలేశారండి. వారికి ఏం వినబడింది? అరే మనుషులు పట్టు ఇంతకాలం చేపలు పెట్టాం, ఈయన మనుషులు పట్టడం నేర్పిస్తారు అనగానే వాళ్ళ విధానంలో వెళ్ళి ఆయన మాట్లాడాడు. అర్థమవుతుందా యేసుప్రభు మాట్లాడే విధానం? నేను మనుషులను పట్టు జాలాలుగా చేస్తానంటే వాళ్ళు వలలు విడిచిపెట్టారంట. ఎవరిని వెంబడించారు? ఆయనను వెంబడించిరని ఉంది. దేవుడి మాట వింటే మనం ఎప్పుడైతే ఆయన మాట విని మనం మన సామర్థ్యాన్ని విడిచిపెట్టి ఆయన సామర్థ్యాన్ని తీసుకుంటామో ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలిసిపోద్ది. హల్లెలూయా. చూడండి 21వ వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుని యోహాను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వాళ్ళు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. చూసారా? దోణిని విడిచిపెట్టారంట, తండ్రిని వదిలేశారంట. ఏంటండి యేసుప్రభు ఎలా పిలుస్తున్నారు? తండ్రిని వదిలేస్తున్నారు, పనిని విడిచిపెట్టేస్తున్నారంటే దేవుడు ఎంచుకుంటున్నాడు. దేవుడు ఎంచుకొని మనల్ని ఇక్కడికి పిలిచాడండి. ఒక పని ఇస్తాడు ఆయన, ఖాళీగా ఏం ఉంచడు ఆయన. మనుషుల్ని పట్టు జాలాలుగా మనల్ని చేస్తాడంట. హల్లెలూయా. ఖాళీగా ఎప్పుడు ఉండడండి, ఒంటరిగానే తిరగం. ఆయన తయారు చేస్తాడు ఆయనతో సమయం గడిపినప్పుడు. యోహాను సువార్త
1వ అధ్యాయం చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. అతడు నడుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారో వారిని అడుగా. వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం అని ఆయన అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయన్ని వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రియ. చూసారా, యేసు ప్రభు మాట విని వెంబడిస్తున్నారు ఆయన్ని. ఎందుకు? జీవం ఎవరిలో ఉంది? ఆయన మాటలో ఉంది. వారికి వినబడుతుంది. దేవుడి మాట వచ్చినప్పుడు హృదయంలో తెలుస్తుందండి. ఖాళీగా ఉండం. దేవుడి మాట వచ్చినప్పుడు మనం ఆశతో విన్నప్పుడు దేవుడి మాట మన హృదయంలో వినబడుతూనే ఉంటుంది. దేవుడు ఏం చెప్తాడో అందులోకి మనం వెళ్తాం. వీరందరూ ఆయన మాట విని ఏం చేస్తున్నారు? వారు సామర్థ్యాన్ని విడిచిపెడుతున్నారు. వారు ఏ సామర్థ్యంతో అయితే బ్రతికారో భూమి మీద, ఆయన మాట రాగానే వారి సామర్థ్యం ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నారో ఆ సామర్థ్యాన్ని విడిచిపెట్టి ఆయన మీద ఆధారపడేలాగా ఆయన తయారు చేస్తాడు. హల్లెలూయా. అందుకే సమయం ఆయనతో గడిపినప్పుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలుస్తుంది. హల్లెలూయా. వారి సామర్థ్యంతో బ్రతుకుతున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఎవరి సామర్థ్యం వచ్చింది వారిలోకి? ఎవరికి అర్థం అవ్వట్లేదు ఏంటి. ఇప్పుడు వాళ్ళ సామర్థ్యంతో బ్రతకడం అంటే వారి జీవనాధారం అండి. వారు చేపలు పట్టారంటే వారి జీవనాధారం. యేసుప్రభు మాట విని వెనకాతలు వెళ్ళిపోతున్నారు. తర్వాత మరి తిండి అవన్నీ అడిగారు. యేసుప్రభుని ఏం అడగలేదు. ఆయన మాట వచ్చింది, వెనకాతలు వెళ్ళిపోతున్నారు అంతే. తర్వాత వారి జీవితాలే మారిపోయాయి. హల్లెలూయా. రేపు అనేది ఆయనే మన కొరకు కడతాడండి. మనం కష్టపడకూడదు. ఈ రోజులో ఉంటే చాలు. ఈ రోజులో ఉంటే చాలు. ఆయన మాట వింటే రేపు మన కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. మన భవిష్యత్తు తిరిగినవాడు ఆయన. మరి వెంబడించిన వారు ఎలా ఉంటారో చూద్దాం. చూడండి, యేసుప్రభుని వెంబడించిపోతే మరి ఎంతవరకు వెంబడించారు కదండి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం. మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసింపని వారెవరో, తన్ను అప్పగింపవాడెవడో మొదటి నుండి యేసు నాకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడు నా యొద్దకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పి తినను. ఈరోజు ఎవరిని బట్టి మనం ఇక్కడ ఉన్నామండి? యేసు చూసారు 65వ వచనం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పి తినను. మనం యేసు ప్రభు కృపను బట్టి మనం 26వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. చూసారా, ఆయన్ని వెంబడించాలంటే ఆయన కృపను బట్టే వెంబడించాలండి. మన సొంతంగా మనం వెంబడించేస్తున్నాను, నా సామర్థ్యం పనిచేస్తుంది, నేను వాక్యం వినగలిగేస్తున్నాను, నా భక్తి పెరిగిపోతుంది అనుకోవడానికి లేదు. మనిషి సామర్థ్యం ఏముండదు ఇక్కడ. ఆయన కృపను బట్టి మనం చేయగలం. 67వ వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా ఏమడిగారండి యేసు ప్రభు? మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారని అడిగారు. అప్పుడు యేసు ప్రభు శిష్యులు ఇచ్చిన సమాధానం చూడండి. సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవం మాటలు గలవాడవు. ఏ మాటలండి? నిత్య జీవం మాటలు గలవాడు. ఆయన మాటలు వింటే జీవం ప్రవహిస్తుందండి మనలో. శిష్యులు అదే గమనించారు. ఎవరు గమనించలేనిది శిష్యులు గమనించారు. చూసారా, ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? పేతురు గమనించాడు ఆయన మాటని. ఒక్కడు గమనిస్తే చాలండి. గుంపులు వెళ్ళిపోవడం కాదు. గుంపులో ఎప్పుడు ఒకడే గమనిస్తాడు. ఆ ఒక్కడే సరైనోడు అవుతాడు. హల్లెలూయా. దేవుడు తయారు చేస్తాడండి. ఎంతమంది ఉన్నాం కాదు, ఎవరున్నారనేది ప్రాముఖ్యం. ఎవరున్నారు అక్కడ? యేసుప్రభు ఉన్నారండి. ఆయన మాటను ఎవరైతే వింటున్నారో విన్నవారందరూ ఈ భూమి మీద ఆయన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూనే ఉంటారు. 69వ వచనం. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని పండెరుగుని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడైండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వాణ్ణి గురించి ఆయన ఈ మాట చెప్పాను. మనకు తెలుసు ఇస్కరియోతు యూదా ఒక దినాన్ని యేసుప్రభుని అప్పగించేస్తాడు. అది కూడా యేసుప్రభుకి తెలుసు. సరే, దేవుని కృప. ఒక మనిషి 12 మందిలోనే యేసుప్రభుని అప్పగించేస్తాడు. మనకు ఒక మనిషి ద్రోహం చేస్తాడని తెలిస్తే మన వ్యక్తి ఇరుపంచులకి మనం వెళ్ళం, ఆ వ్యక్తిని రానేము. కానీ యేసుప్రభు 12 మంది శిష్యుల్లోనే ఒక మనిషి యేసుప్రభుని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా ఆయన కృప చూస్తుంది. అదే దేవుని హృదయం అండి.
దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. మనం ఆయనకి ఎంత వ్యతిరేకంగా వెళ్ళినా ఆయన కృప చూపుతూనే ఉంటాడు. మన ఇంత గొప్ప కృపనిచ్చినప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకోవాలి భూమి మీద? ఆయన గురించి తెలుసుకుంటే చాలండి, ఈ జీవితం ధన్యమైపోతుంది. సరే, యోహాను సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళమని ఆజ్ఞాపించిన. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసమును కలవు గాని మనిషి కుమారునికి తల వాల్చుకున్నట్టే కానీ స్థలము లేదని అతనితో చెప్పాను. యేసు ప్రభు మాటలు జాగ్రత్త వినండి. ఒక్కొక్కరితో ఒక విధానంలో మాట్లాడతాడు ఆయన. ఇక్కడ సందర్భం మనకు అర్థమవుదు. అక్కడేమో శిష్యులందరినీ ఆయనే ఏర్పాటు చేసుకొని వెంబడించమని చెప్తున్నాడు. ఇక్కడ ఒక శాస్త్రి వచ్చి నేను వెంబడిస్తానంటే ఏమంటున్నారు? నాకేం లేదంటున్నారు ఆయన. అర్థమైందండి? అంటే ఆ శాస్త్రి ఎలా వచ్చాడు? యేసు ప్రభు దగ్గర బోల్ డబ్బు ఉంది, శిష్యులందరినీ పోగు చేసుకున్నాడు. అందరికి ఇంకా ఆయనతో ఉంటే ఏముంటుంది? ఇంకెప్పుడు తిండే, అవునా? ఇంకెప్పుడు బాగుంటుంది, బట్టలకు కరువు ఉండదు, తిండికి కరువు ఉండదు. అంటే ఆయన దగ్గర అంత డబ్బు ఉందేమో, అందుకే వీళ్ళందరినీ పోగు వేసుకొని తిరుగుతున్నాడు ఆయన అని అనుకున్నాడు ఆయన. ఆ ఉద్దేశంతో వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటే అన్నీ వస్తాయి అనుకుంటారు, కానీ ఎలా బ్రతకాలో చెప్తాడండి ఆయన. పని చేయాలండి భూమి మీద, అన్నీ వదిలేసి వచ్చేమని కాదు. ఒక్కొక్కరిని ఒక విధానంలో ఎంచుకుంటాడు, అది గమనించాలి, అదే జ్ఞానం. ఇక్కడ చూడండి 18. యేసు తన యొద్దనున్న జన సమూహంను చూసి అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించాను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసము కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలము లేదని అతనితో చెప్పాను. ఆకాశం ఎవరిదండి? ఇప్పుడు భూమి సమస్తము యేసుప్రభుదే. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? తలవాల్చుకున్నటకు స్థలమే లేదంటున్నారు. అందుకే ఎవరితో మాట్లాడుతున్నారో గమనించండి. వాక్యంలో ఒక శాస్త్రితో మాట్లాడుతున్నాడు, శిష్యులతో మాట్లాడట్లేదు ఆయన. అన్నీ కలిపికండి, వాక్యాన్ని విభజించాలండి. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే బోధించగలడు వాక్యాన్ని. అంతేగాని ఇక్కడ యేసుప్రభు తలవాల్చుకోవడానికి లేదంటే ఆలోచిస్తారు అనాలోచనగా. కానీ ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక శాస్త్రితో మాట్లాడుతున్నాడు. ఒక మనిషి ఎందుకు వస్తాడో దేవుడి జ్ఞానం బట్టి చెప్పొచ్చండి. ఒక మనిషి ఏ ఉద్దేశంతో ఒక మనిషి దగ్గరికి వస్తాడో దేవుడి జ్ఞానం ఉంటే సులువుగా చెప్పొచ్చు, లేకపోతేనే మోసపోతాం. ఇక్కడ జ్ఞానాన్ని కూడా ఆయన నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. మన దగ్గర కూడా కొంతమంది మనుషులు వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో మనం చెప్పగలం మాటలు బట్టి, అవునా? ఏ ఉద్దేశంతో వచ్చారో అప్పుడు జ్ఞానం ఉన్నవారు సరైన సమాధానం ఇస్తాడు. ఇంకా ఆ మనిషి ఇంకెప్పుడు రాడు. 21వ వచనం. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా యేసు అతను చూచి, నన్ను వెంబడించము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్నాము. ఈ వచనం చూస్తే యేసు ప్రభు ఇంత కఠినాత్ముడు అని కనబడుతుంది. అదేంటి, తండ్రి చనిపోతే వెళ్ళనివ్వడా? పరిచర్యలో ఉన్నప్పుడు కొన్ని కబుర్లు వస్తాయండి, వెళ్ళే అవకాశం ఉండదు. ఎవరి పనిలో ఉన్నామో ప్రాముఖ్యం. అక్కడ దేవుడు లీటర్ ద్వారా నేర్పిస్తాడు, వాక్యంలో నుంచే, సొంతంగా రాదండి. ఇక్కడ యేసుప్రభు ఏం నేర్పిస్తున్నారు చూడండి. ఒక శిష్యుడు వచ్చాడు, ముందేమో శాస్త్రితో మాట్లాడాడండి, గమనించండి. ముందు శాస్త్రితో మాట్లాడి ఇప్పుడు శిష్యుడితో మాట్లాడుతున్నాడు. 21. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా యేసు అతన్ని చూసి, నన్ను వెంబడించము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము అని చెప్తున్నాడు ఆయన. అంటే మీ తండ్రి చనిపోయాడు, ఇంకా సమయం అయిపోయింది, మీ తండ్రి పరలోకానికి వెళ్తాడు, ఇంకా అంటే మీ తండ్రి సమయం అయిపోయింది. తో గడిపే సమయము, ఆయన్ని వెంబడించే సమయము ఎంతో విలువైనది. నువ్వంత విలువైన సమయంలో ఉన్నావు, ఇదే ప్రాముఖ్యము అని చెప్తున్నాడు ఆయన. అర్థమైందండి? అది ప్రాముఖ్యం కాదు, ఇది ప్రాముఖ్యం అని చెప్తున్నారు. ఎంతమందికి అర్థమైందండి? తో గడిపే సమయం అంత ప్రాముఖ్యం ఏంటి భూమి మీద. యేసు ప్రభు గురించి తెలుసుకునే ప్రతి మాట అంత విలువైనది. పోదు, మన జీవితం కట్టబడుతూనే ఉంటుంది. మనం ఆయనతో సమయం గడుపుతున్నప్పుడు మన జీవితం ఎప్పుడు దీవించబడుతూనే ఉంటుంది. మన జీవితం కట్టబడి అనేక మంది జీవితాలు కట్టబడతాయి. మందికి అర్థమైందండి ఈ వచనం. మొదటేమో శాస్త్రి అడిగాడు, యేసుప్రభు నేను నిన్ను వెంబడించేస్తానని. శాస్త్రి వేరే ఉద్దేశంతో వచ్చాడు, ఆయన ఒక సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ఒక శిష్యుడిని వెంబడించమన్నాడు. శిష్యుడు ఏమంటున్నాడు? నా తండ్రి చనిపోయాడు, కొంచెం టైం ఇవ్వండి అంటున్నాడు. వెంటనే వచ్చేస్తాడంట.
మా తండ్రి చనిపోయాడు, యేసుప్రభు నాకు పర్మిషన్ ఇవ్వండి, మరి నా సొంత తండ్రి కదా, నేను వెళ్ళాలి అని అడిగినప్పుడు యేసుప్రభు ఇచ్చే సమాధానం ఏంటి? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవు నన్ను వెంబడించి చాలు అన్నారు, అంతే. ఆయన వెంబడించు అన్నారంటే ఏంటి? అదే ప్రాముఖ్యం. వాక్యం వినమంటే వాక్యమే వినాలండి. లేదు నాకు టైం లేదండి, నేను ఆఫీస్లో బిజీ, గంట కూడా వెళ్ళలేకపోతున్నాను ఏంటంటే అవ్వదు. ఆయన వెంబడించమన్నాడంటే వెంబడించాలి, అంతే. లేదు నేను 2 రోజులకి ఒకసారి వింటాను, 3 రోజులకి వింటానంటే అవ్వదు. ఇక్కడ అది లేదు. మనం పనిలో ఉన్నాం. ఎవరి పనిలో? యేసు ప్రభు గురించి తెలుసుకునే పనిలో ఉన్నామండి. ఈ భూమి మీద మనం ఏం ఖాళీగా లేము. ఒక పని ఇచ్చాడు ఆయన. ఏంటా పని? యేసు ప్రభు గురించి తెలుసుకోవడమే, అదే మన పని. మరి యేసుప్రభుని నమ్మని వారు ఖాళీగా ఉన్నారు కదండి. అలా ఏం ఖాళీ లేదు. నాకు పని ఇచ్చాడు దేవుడు. ఎవరు ఖాళీగా లేరు భూమి మీద. అందరి గురించి ఆలోచించిన వాళ్ళు ఖాళీగా ఉన్నట్టు. నెంబర్ 1 ఖాళీ వాళ్ళకి ఏ పని లేదు. అసలు పని ఏదో తెలిస్తే ఎప్పుడు ఖాళీగా ఉండం. యేసుప్రభు గురించి తెలుసుకోండి. ఈ జీవితం ఎంత విలువైందో తెలుస్తుంది. ఈ భూమి మీద దేవుడు మనకి ఎంత కృపనిచ్చాడండి, ఆయన గురించి తెలుసుకునే కృపను. యేసుప్రభు ఏం చెప్పారు? నన్ను వెంబడించి అన్నాడు. మొట్టమొదటిగా యేసుప్రభు గురించి విన్న వ్యక్తి ఏమయ్యాడు? పునరుద్ధానం గురించి విన్న వ్యక్తే భూమి మీద లేడు, మరణాన్నే చూడలేదు. హల్లెలూయా. పునరుద్ధానం కోసం విన్న వ్యక్తి హానోకు, తండ్రి చేత బోధించబడిన హానోకు దేవుడితో కొనిపోబడ్డాడు. యేసు ప్రభు గురించి విన్న అబ్రహాము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. అబ్రహాంతో వచ్చిన సంతానం కరువులో కరువులో విత్తనం వేసినప్పుడు అనేక మంది ఆశీర్వదించబడ్డాడు. దేవుడితో సమయం గడిపినప్పుడు అనేక మంది ఆశీర్వదించబడతారండి. అదే పలికారు యేసుప్రభు మాట. నన్ను వెంబడించి నిన్ను మనుషులు పట్టు జాలారులుగా చేతునని పలికారు. ఎవరిని పడతామండి? ఆయన వెంబడిస్తే మనుషులు ఆయన ఎలా పట్టాలో నేర్పిస్తాడు మనకి. మనం పట్టిమండి. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించని. నీ తండ్రి చనిపోయాడు నాకు తెలుసు, కానీ ఈ సమయం ప్రాముఖ్యం. నీ తండ్రి చనిపోయాడు నిజమే, కానీ నువ్వు నన్ను వెంబడించి అంటారు, అంత ప్రాముఖ్యం. యేసుప్రభు చెప్తున్నారంటే అంత ప్రాముఖ్యం. అందుకే దేవుడు లీడర్ ద్వారా అనేక సార్లు మాట్లాడారు, వాక్యం వినని. వాక్యం వింటున్నామంటే ఎవరికి సమయం ఇస్తున్నాం? యేసుప్రభుకి సమయం ఇస్తున్నాం. వాక్యం వింటున్నామంటే ఎవరిని వెంబడిస్తున్నాం? యేసుప్రభుని వెంబడిస్తున్నాం. మరి యేసుప్రభుని వెంబడిస్తే ఎలా తయారవుతాం? మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతాం. హల్లెలూయా. దేవుడు ఇంత కృపను సంఘానికి ఇచ్చాడు. సంఘంలో ఉన్న ప్రతి మనిషికి ఇచ్చాడు ఆయన. ప్రతిదినం మనం ఎవరి కోసం తెలుసుకోవాలి? ఎవరిని వెంబడించాలి? అంతేనండి. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం.
ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన మానవుడిగా వచ్చాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి రక్షించబడాలని ఆయన మానవుడిగా వచ్చాడు. ఒక మానవుడిగా వచ్చి సువార్తను ప్రకటించాడు. ఆయన అనేక మందిని ఆయన లేవనెత్తాడు. మరణకర స్థితిలో ఉన్నవారిని ఆయన మరణం నుంచి విడిపించాడు. ప్రతి మనిషిని దేవుడు అంతగా ప్రేమించాడు. ఒక మానవుడిగా వచ్చాడు ఆయన. ఈ దినం మనలందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. మనం పాప స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని చూశాడు. పాపిని నీతిమంతుడిగా మార్చాడు. మనలందరినీ ఆయన నీతిమంతులుగా మార్చాడు. అంతగా ప్రేమించాడు. ఈ భూమి మీద మనల్ని ఎవరు ప్రేమించరు. ఆయన ప్రేమించాడు. మొదట ఆయన ప్రేమించాడు. మన బంధువులు మనల్ని అసహించుకున్నారు, స్నేహితులు దూషించారు. మన దగ్గర ఉంటే అన్నీ ఉంటే అందరూ ఉంటారు. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఆయన చూశాడు మనల్ని. మన దగ్గర ఏమీ లేదు, ఏ సామర్థ్యము లేదు, ఏ విలువ లేదు. ఆయన మనల్ని చూసి మనకు సామర్థ్యాన్ని ఇచ్చి మనల్ని నీతిమంతులుగా తీర్చి మన జీవితానికి విలువనిచ్చాడు ఆయన. ఈరోజు విలువ ఆయన బట్టి వచ్చింది. మనం చేసే ప్రతి పని ఆయన సామర్థ్యాన్ని బట్టి పనిచేస్తున్నాం. ఆయన సామర్థ్యాన్ని బట్టి ఈ భూమి మీద నడుస్తున్నాం. మన శిక్ష అంతటిని, మన బాధ అంతటిని సిలువలో భరించాడు. మన వేదన్ని భరించాడు. శరీరం నుంచి వచ్చే ప్రతి వేదన్ని భరించాడు ఆయన. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగినని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఈ భూమి మీదకి పరలోక వైభవాన్ని వదిలి మానవుడిగా వచ్చి రక్తాన్ని చిందించాడు ఆయన. మనుషులందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరిని నీతిమంతుడిగా తీర్చాడు ఆయన. ప్రతి మానవుని కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. అంతగా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించింది. ఏ మనిషి నశించిపోకూడదని యేసుప్రభు మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన. ప్రతి మనిషి రక్షించబడాలని ఆయన భూమి మీదకి వచ్చాడు ఆయన. ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీర్చాడు. అంత గొప్ప కృపను మనందరికీ ఇచ్చాడు ఈ దినం. మనం ఆయన కృపలో ఉన్నాం. మన మీద కృప ఏలుబడి చేస్తుంది. అంత కృపను ఇచ్చాడు ఆయన. అంతగా ప్రేమించాడు ఆయన. ప్రతి దినము ప్రతి క్షణము నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ గొప్ప కృపా వాక్యం ద్వారా మాతో మాట్లాడే విధానం బట్టి వందనాలు నాయన. అవునయ్యా, హానోకు మీతో నడిచాడు నాయన. ఒక దినాన మీతో పరలోకంలోకి అడుగుపెట్టాడు నాయన. మీతో వచ్చేసాడు నాయన. మిమ్మల్ని అంతగా తెలుసుకున్నాడు నాయన. మరణాన్ని చూడలేదు నాయన హానోకు. అంత కృపను హానోకు మీరు ఇచ్చారు, మీకు వందనాలు. అబ్రహాము కృపను గురించి బోధించారు నాయన. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చారు నాయన. అబ్రహాము నుంచి వచ్చే సంతానాన్ని దీవించారయ్యా. ఇస్సాకు కరువులో విత్తాడు నాయన. కరువులో విత్తాడయ్యా. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు నాయన. గొప్పవాడిగా చేశారయ్యా, మీకు వందనాలు దేవా, మీకు వందనాలు. యేసయ్యా, మీరు మాట పలికారు, నన్ను వెంబడించు, నేను మనుషుల పట్టు జాలార్లుగా చేతునని. ఎవరి గురించి ఆలోచించొద్దు, నన్ను వెంబడించు, నన్ను వెంబడించని మాట పలికారయ్యా. మీతో సమయం గడిపితే ఈ భూమి మీద మేము ఎందుకున్నామో తెలుస్తుంది నాన్న. మీతో సమయం గడిపితే మేము ఎలా నడవాలో తెలుస్తుంది నాన్న. దేవా, మనుషులుగా ఈ భూమి మీద మేము నడవడానికి ఇష్టపడతాం నేను. ఒక మనుషులుగా నడవాలని ఎంతగానో ఇష్టపడతాను. ఉద్యోగం చేయాలని ఆశపడతాం నాన్న. వివాహం చేసుకోవాలని ఆశపడి ఈ భూమి మీద నడుస్తాం నాన్న. కుటుంబం దీవించబడాలని మేము నడుస్తామని. అంతకంటే ప్రాముఖ్యమైనా మీరు, అంతకంటే ప్రాముఖ్యమైనా మీరు. అందుకే మీరు నన్ను వెంబడించు అన్న మాట పలికారు నాన్న. నన్ను వెంబడించు, మీకు కావలసినవన్నీ ఈ భూమి మీద వెంబడిస్తాయని చెప్పాను. నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకు అని మాట పలికారయ్యా. అయ్యా, మిమ్మల్ని వెంబడించే గొప్ప కృపలోకి నడిపించండి నాన్న. మీతో సమాధానం నాన్న, మీతో సమయం గడిపే గొప్ప కృపలోకి నడిపించండి అయ్యా. మీరే విలువైన వారయ్యా మా జీవితంలో. ఈ భూమి మీద ఏది విలువైనది కాదు నాయన, మీరు మాత్రమే విలువైన వారయ్యా.
మిమ్మల్ని మేము ఎంతగా చూస్తామో, మీతో ఎంతగా సమయం గడుపుతామో, ఈ భూమి మీద ప్రతి ఆశీర్వాదం మమ్మల్ని వెంబడిస్తుందయ్యా. అంత కృపను దేవా సంఘానికి మీరు ఇచ్చారు, మీకు వందనాలు దేవా. మీతో సమయం గడిపే గొప్ప కృపలోకి నడిపించండి నడిపించండి అయ్యా. అయ్యా శిష్యులకు పలికారయ్యా, నన్ను వెంబడించండి అని పలికాను. మీతో సమయం గడపడం ఎంత ప్రాముఖ్యమో మీ వాక్యం ద్వారా మాతో నేర్పించిన విధానం బట్టి వందనాలు. ఎంత ప్రాముఖ్యమో మీ వాక్యంలో నుంచి మాకు లేఖనం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా. మీరెంతో విలువైన వారయ్యా. ఈరోజు మిమ్మల్ని బట్టి మా జీవితాలకు విలువ వచ్చిందయ్యా. మీకేమి ఇవ్వలేమయ్యా, మీకేమి ఇవ్వలేము నాయన. మీకు వందనాలు. ఇంత కృపను మా అందరికీ మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు దేవా. ప్రతిదినము మీతో సమయం గడిపే గొప్ప కృపలోకి నడిపించమని, మీ గురించి ప్రతిదినము తెలుసుకునే గొప్ప కృపలోకి నడిపించమని దేవా. మీరే మమ్మల్ని నడిపించి మహిమ ఘనత పొందుకోమని. అలాగే నేను ఈ సమయంలో ఉద్యోగ వ్యాపారం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాను. వారిని అంచెలంచెలుగా ఎదింప చేయండి ఆయన, వారిని ఆశీర్వదించండి ఆయన, దీవించండి అయ్యా. ప్రాముఖ్యంగా మీ గురించి తెలుసుకునే గొప్ప కృపలోకి నడిపించండి అయ్యా. మేము చేసే ప్రతి చిన్న పని మీ గురించి చేస్తున్నామని గ్రహింపులోకి నడిపించండి అయ్యా. ఆయన గురించి నేను పనిచేస్తున్నాను, ఆయన గురించి ఈ భూమి మీద నడుస్తున్నాను, ఆయన గురించి నేను ప్రతి అడుగు తీసుకుంటానని గొప్ప కృపలోకి నడిపించమని, అంత గొప్ప జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటానని. ఇక్కడున్న అందరికీ నాయన, ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను దీవించమని. ఎవరైనా అనారోగ్య స్థితిలో కానీ మానసికంగా కానీ ఇబ్బంది పడితే ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వారికి స్వస్థత కలుగును గాక నాన్న. గొప్ప స్వస్థతను మీరు ఇచ్చినందుకు వందనాలు, గొప్ప విడుదల మీరు ఇచ్చినందుకు వందనాలు నాన్న. దేవా మమ్మల్ని అందరినీ మీరే నడిపించి దేవా ప్రతిదినము ప్రతి క్షణం అయా మీ గురించి తెలుసుకునే గొప్ప కృపలోకి నడిపించమని, మీరే మమ్మల్ని వాడుకొని మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.